ఇప్పుడు ఈ పాస్బుక్ లోదే కదా ఈ ల్యాండ్ అంతా. అవును అవును. ఇప్పుడు ఇల్లు ఉన్నది సేమ్ ఉన్నదా లేదా మీరు చూడండి. ఎంఆర్ఓ ఐడి హలో, జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి. ఎంఆర్ఓ గారు నమస్తే అండి. నేను రఘు అండి, నేను మన తొలి వెలుగు జర్నలిస్ట్. నమస్తే అండి, చెప్పండి. నమస్తే. ఒక చిన్న ఇష్యూ సార్, ఏం లేదు. ఇప్పుడు చెప్పండి. ఈ మన వెల్లంపల్లి గ్రామ శివారు పరకాల మండల్లో సార్, సర్వే నెంబర్ 391 అండ్ 392/Aలో ఉన్న ఈ 2 ఎకరాల 23 గుంటల భూమి, ఒక్క నిమిషం సార్, చెప్పండి. ఈ 2 ఎకరాల 23 గుంటలు సార్ 392. 392/A. ఇప్పుడు మీరు ఈ డేటా కరెక్షన్ చేసి ఇప్పుడు వేరే వాళ్ళ పేరు మీదకి ఎక్కించారు కదా, ఇప్పుడు ఎట్లా సార్ ఇది? ఎట్లా ఎవిడెన్స్ ఏంది, డాక్యుమెంటేషన్ ఏంది? సర్వే రిపోర్ట్. ఏ సర్వే సార్? మన మండల్ సర్వేర్ సార్. మండల్ సర్వేరు ఈయనదనే ఇచ్చినట్టున్నాడు కదా సార్, సర్వే రిపోర్ట్ ఉంది కదా. అది ఒకసారి రిపోర్ట్ చూడండి సార్, అందులో ఏముందో రాసాడో చూడండి ఒకసారి. ఎవరి సార్? రాజిరెడ్డి వాళ్ళదా? రాజిరెడ్డి, అబ్బాడి రాజిరెడ్డి. ఓకే సార్. అబ్బాడి రాజిరెడ్డి, కవిందర్ రెడ్డి ఇద్దరు ఒకటే విలేజ్ దగ్గర బంధువులే. అవును. ల్యాండ్ ఇష్యూలా, అది ల్యాండ్ లో ఆర్ఎస్ఆర్ ప్రాబ్లం ఉన్నది. ఆర్ఎస్ఆర్ అంటే ఏంటి సార్? అంటే ఇప్పుడు సపోజ్ 5 ఎకరాలు ఉండాలి, కానీ ఎక్కువ అమ్ముకున్నాడు రైతు. మనకు ఉన్న భూమి అమ్మాలి కానీ ఎక్కువ అయితే అమ్మకూడదు కదా. ఎవరెవరికి అమ్మారు? రాజిరెడ్డి ఎవరి కాడైతే కొన్నారో అతను భూమి ఎక్కువ అమ్మాడు. ఆయన పాలకు ఆయన వచ్చింది కాదు అది. నేను రికార్డ్ మొత్తం చూసుకొని బ్యాక్ చూసి అతను చెప్పి మాట్లాడే చేశాను అది. ఓకే, అంటే ఆ సర్వే చేసిరా మొత్తం? సర్వే చేయించారు సార్, అది కూడా ఆయన సర్వే ఆయనే చేయించింది కదా సార్. సర్వే ఆయన చేయించిన రిపోర్ట్ లో ఆయనదనే వచ్చింది కదా క్లియర్ గా. కింద అందులో రాశారు చూడండి సార్, మీరు కింద లైన్ చూడండి. ఏం లైన్ ఉంది సర్వే రిపోర్ట్? ఒక లైన్ ఉంటుంది చూడండి, అందులో రాశాడు సర్వేరు డిస్ప్యూట్ ఉంది 4 గుంటలో 8 గుంటలో అని. అందులో చేసింది కూడా 4 గుంటలు కట్టుకుంటే మిగతా మొత్తం దానికి చేయాలి ఫిజికల్. ఇప్పుడు కాదు, ఇప్పుడు కవీందర్ రెడ్డి అనే పర్సన్ పేరు సరే, ఇప్పుడు అది ఒకవేళ ల్యాండ్ ఎక్కువ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అవును. మరి కవీందర్ పేరు మీదకి ఎట్లా పోయింది అది? ఫిజికల్ గా ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు నేను సపోజ్ ఇందులో ఎకరం ఉంటది రఘు గారు, ఎకరం ఉన్నప్పుడు నేను ఎకరం అమ్మాలి, కానీ ఎక్కువ అమ్మిన అనుకోండి. నా పాయింట్ అది కాదు సార్. కవీందర్ రెడ్డి అనే కవీందర్ పేరు మీదకి మీరు మార్చినారు. అవును. కవీందర్ కి ఉన్న కవీందర్ కి ఉన్న లీగల్ పొజిషన్ ఏంటి అంటున్నాను. ఫిజికల్ గా ఉన్నాడు కాబట్టి. అంటే ఆయన ఒక దగ్గర నుంచి కొనాలి కదా సార్, ఆయన ఫిజికల్ గా ఉంటే డాక్యుమెంట్ ఉండాలి కదా. డాక్యుమెంట్ ఉంటది, ఫిజికల్ గా ఉంటాడు, మీరు అది అందులో చూడండి. మేము అన్ని చూసే మీకు ఫోన్ చేస్తున్నాం సార్, ఇంత దారుణంగా ఎట్లా డేటా కరెక్షన్ జరిగింది అని. మీకు అది తప్పు ఎవరు చెప్పారో కానీ అది నేను ఇష్యూ కూడా చాలా దాదాపు 2 years 3 years. అది ఇప్పుడు ఒక్క రైతు మీద ఇంతమంది పడిపోయి ఆగమాగం చేస్తుంటే ఎంత ఘోరం సార్ ఇది. సార్ ఇగో ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాడు సార్ దయచేసి. మీరిచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ ఇది తహసీల్దార్ వారి కార్యాలయం పరకాల మండలం 13/2023. 13/2023. ఒక్క నిమిషం సార్ లైన్ లో ఉన్నాడు. విషయం సమాచార హక్కు చట్టం 2005 పరకాల మండలం శ్రీ అబ్బిరెడ్డి రాజిరెడ్డి తండ్రి బక్కిరెడ్డి సో అండ్ సో వెల్లంపల్లి. ఏమంటున్నారు మీరు? పై నిర్దేశం ద్వారా శ్రీ అబ్బిరెడ్డి రాజిరెడ్డి తండ్రి బక్కిరెడ్డి పరకాల వెల్లంపల్లి 2005 క్రమం ద్వారా శ్రీ రేవుంది కవీందర్ గారి పేరిట వెల్లంపల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 391/Cలో విస్తీర్ణం ఎంత? ఇది 1 గుంటనా? 10 గుంటలు మరియు సర్వే నెంబర్ 393/A/1లో 1 ఎకరా 2 గుంటల వ్యవసాయ భూమికి సంబంధించిన ROR ప్రొసీడింగ్స్ ఫైల్ మరియు సర్వే నెంబర్ 391/Cలో విస్తీర్ణం 10 గుంటల భూమికి సంబంధించిన సంవత్సరాల పహానీలు నకలను సమాచారం ఇవ్వగలరని దరఖాస్తులో కోరారు. ఎవరు ఇది కోరింది? మీరు కోరినారు. ఎవరు? ఈ రాజిరెడ్డి కోరిండు. కోరితే మీరేమంటున్నారు? కావున ఇట్టి విషయంలో మీ అర్జీని పరిశీలించి మీకు తెలియజేయనిది ఏమనగా మీరు ఇస్తున్నారు ఈ రిపోర్టు శ్రీ రేవూరి కవీందర్ గారి పేరిట వెల్లంపల్లి గ్రామ శివారులోని 391/Cలో 10 గుంటలు మరియు సర్వే నెంబర్ 393/A/1లో 1 ఎకరా 2 గుంటల భూమికి సంబంధించి ROR ప్రొసీడింగ్స్ ఫైల్ రికార్డ్ సహాయకులు గారు ఈ కార్యాలయంలో రికార్డులు పరిశీలించగా అట్టివి లభ్యము లేవు అని తెలిపినారు. మరియు 93, 94 అండ్ 2004, 2005 సంవత్సరాల పహానీలు మాత్రమే లభ్యముగా కలవు అని తెలిపినారు. అయినను మీరు కార్యాలయం పనివేళలో కార్యాలయానికి వచ్చి రికార్డుల సహాయకులను సంప్రదించి మీకు కావలసిన సమాచారం రికార్డు గదిని సహాయకుల ద్వారా పరిశీలించగలరని తెలపనైనది. లేదని ఇచ్చినారు మీరు రిపోర్టు. అవును. ఫిజికల్ గా అతను పొజిషన్ ఉన్నాడు కాబట్టి చేసినాం. ఎట్లా
ఫిజికల్ గా ఈయనే ఉన్నాడు కదా సార్ ఆ భూమిలో ఫిజికల్ గా ఈయనే ఉన్నాడు. లేదు సార్, మీరు తను చెప్పిందే సార్ ఇగో ఒక్క విషయం, ఫిజికల్ గా ఉంటే భూమి ఆయనకి రాసి డేటా కరెక్షన్ లో చేసేస్తారనమాట. అయితే అంటే ఫిజికల్ గా ఇప్పుడు నాకు రికార్డు లేకుండా నేను ఫిజికల్ గా సార్ ఆయన మీద ఒక డాక్యుమెంట్ లేకుండా మీరు కాదు ఇప్పుడు డాక్యుమెంటే లేకుండా డైరెక్ట్ గా మీరు డేటా కరెక్షన్ అప్లై చేయంగానే ఎంతమందికి రైతులకు ఇట్లా చేసి పడేసారు? మీరు వచ్చేసి మీరు అతను ఒక రాజిరెడ్డి వచ్చిండ్రన్న ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు కదా సార్. మీరు ఇచ్చిన ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ప్రకారమే నేను అడుగుతున్నా. నేను అస్సలే ఆర్గ్యూ చేయండి సార్, నాకు అది రాదు. నేను మీరు ఇచ్చిన డేటా ప్రకారమే అడుగుతున్నా. కరెక్ట్. మీరు పరకాల మండల్లో వచ్చేసి నేను 2 years పనిచేసిన పరకాల వచ్చి ఏ రైతు అన్నా కనుక ఇట్లయినా తప్పుడు పని చేస్తాడు ఫిజికల్ గా లేకుండా వెరిఫికేషన్ లేకుండా నాకు అవన్నీ లెక్కలు అవసరం లేదు సరే. ఈ రైతు వచ్చింది, ఈ రైతు గురించి మళ్ళీ ఇంకో రైతు వస్తే ఆ రైతు గురించి మాట్లాడదాం. మాట్లాడండి, నేను వద్దని అంటలేదు. నేను ఫిజికల్ గా మోకా మీద రైతు దున్నుకుంటుండు, అతనికి భూమి రికార్డుకి ఎక్కియలేదు, ఎక్కకపోవడం కూడా మా వల్లదే తప్పు. ఫిజికల్ గా అది సాదా పైన వల్ల కావాల్సింది ఉండే, అది అప్పుడు చేయలేదు. రికార్డ్స్ లేవు అందుబాటులో లేవా? సో ఇప్పుడు డేటా కరెక్షన్ చేసేటప్పుడు ఒక్క నిమిషం, డేటా కరెక్షన్ చేసేటప్పుడు కవీందర్ రెడ్డి పరకాలలో ఉన్నాడు కదా, మీ ఆఫీస్ లోనే ఉన్నాడు సార్. ఎవరు సార్? ఇప్పుడు ఆ కవీందర్ రెడ్డి పరకాల్లో ఉండా అమెరికాలో ఉండా? మీరు డేటా కరెక్షన్ చేసి ఆయన మీదకి ఎక్కించినప్పుడు కవీందర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? ఉన్నాడు తను. అది వాళ్ళ మధ్యన ఇష్యూస్ ఉన్నాయి. నేను మా సర్వేయర్ తోటి కూడా మాట్లాడినా. 4 గుంటా సార్, నాకు 8 గుంటా సార్, వాళ్ళది డిస్ప్యూట్ కూడా ఉన్నది ఇప్పటికీ కూడా. సార్ మీరు అనలేదా సార్ రాజిరెడ్డితో? మీరు మీ గుండె మీద చేసుకొని చెప్పండి, ఈ భూమి ఎందుకయ్యా నీకు వదిలేయచ్చు కదా అని మీరు అనలేదా రాజిరెడ్డితో? మీకు లొల్లేదు కదా దీంతో, మీకు ఉన్న భూమి కంటే ఎక్కువ ఎందుకు నీకు? అతనితో ఇద్దరు మాట్లాడు, రాజిరెడ్డి సార్తో మాట్లాడు. సార్ నమస్తే సార్. నమస్తే. నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు అమ్ముకోరాదయా అని మీరు అన్నారా అనలేదా? మీ గుండె మీదే చేసుకొని చెప్పండి సార్. ఒకటి రాజిరెడ్డి గారు, అమ్ముకోమని ఎప్పుడు చెప్పలేదు. నువ్వు చెప్పినావు సార్. ఇప్పుడు ఆయన పొజిషన్ లో లేరంటారు, ఆయన పొజిషన్ నేను పొజిషన్ ఉన్నా సార్. మీరు ఇన్వెస్టిగేషన్ చేసిన పద్ధతి ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు తోట రూట్ వేటర్ కొట్టిన పద్ధతి ప్రకారంగా నేనున్నా సార్. ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ రూట్ వేటర్ కొట్టిన సార్ నేను మిర్చి చేసుకుంటే ఇట్లా ఉన్న వరకే ఇప్పుడు సార్ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ మీరు చేసిన అన్యాయం నాకు ఒక 5 లక్షల నష్టమైంది సార్. మీరు ఎంత డబ్బులు తీసుకున్నారో నాకేం తెలియదు సార్. నన్ను రోడ్డు పాలు చేసింది సార్. నా బాధని ఎవరితో చెప్పుకోవాలి సార్? ఒకటి రాజిరెడ్డి గారు, నేను 3 దిక్కుల పని చేసిన, 3 దిక్కుల మీరు ఎన్ని దిక్కుల పని చేయండి సార్, నాకు అవసరం కాదు. దానికి రెడీగా ఉంటా. కానీ నువ్వు నీకు నష్టమైందని ఇప్పుడు ఆయన ఏమంటున్నా? ఒక్క నిమిషం క్లారిటీ రావాలి. ఒక్క నిమిషం ఎంఆర్ఓ గారు ఒక్క నిమిషం. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఏమంటున్నారు అంటే మీకు ఎవరైతే భూమి అమ్మిరో ఎక్సెస్ భూమి ఉన్నది అని అంటున్నారు ఆయన. లేదు నాకు కొలిచి గట్టి పెట్టిళ్ళు ఆ లోపలనే నేనున్నా చేసుకున్నా. మీరు ఇచ్చిన సర్వే రిపోర్ట్ ప్రకారంగానే వాళ్ళతో చేయించుకున్నా. సర్వే రిపోర్ట్ ఇది రాజిరెడ్డి గారు, మీరు ఎవరైతే ఎంఆర్ఓ అప్పుడు నేను ఎవరికి అమ్మలేదు సార్. చూడండి, నేను కొనుక్కున్నా కానీ అమ్మలేదు సార్. సరే ఇక్కడ ఒకటి ఇప్పుడు పంచనామా ఉంది సార్. 2/7/12/2022 అవును. పంచుల వివరాలు: రేవూరి సాంబరెడ్డి, తిక్క సమ్మయ్య, ఎర్రోళ్ళ కోమరయ్య. పంచుల సంతకాలు ఉన్నాయి, సాక్షుల సంతకాలు ఉన్నాయి. ఎవరైతే అర్జీదారుడు ఉన్నాడో అబ్బాడి రాజిరెడ్డి సంతకం ఉంది. పైన వివరములు కలిగిన మేము ముగ్గురము పరకాల రెవెన్యూ డివిజన్ కార్యాలయం డిప్యూటీ ఇన్స్పెక్టర్ గారి పిలుపు మేరకు వెల్లంపల్లి గ్రామ శివార్లోని సర్వే నెంబర్ 391, 392, 393 మోకాపై హాజరైనం. మోకా పైన అర్జీదారుడు శ్రీ అబ్బాడి రాజిరెడ్డి తండ్రి బక్కయ్య గారి అర్జీ మేరకు రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఫైల్ F/389/2022 ప్రకారం డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే గారు మరియు మండల సర్వేయర్ గారు హాజరైనారు. చుట్టూ రైతులు హాజరయ్యారు. మోకా పైన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే గారు గ్రామ నకలు ప్రకారంగా గ్రామ సరిహద్దు మీదుగా సర్వే నెంబర్ 392, 93 మరియు 391లకు హద్దులు కొలతలు చేసి అర్జీదారునికి చూపించినారు. అయిపోయా. చూడండి ఏంది సార్ ఇప్పుడు ఆయనకి హద్దులు డిసైడ్ చేసి ఇచ్చేసారు కదా, మరి ఇంకెక్కడిదిగా? ఒక్కటి సార్, మీరు పూర్తిగా తను చెప్పిందే నిజమనేసి సార్ నేను ఇంతసేపు మీతో మాట్లాడాను కదా, తను చెప్పిందే నిజమని. నేను మీ వెర్షన్ తీసుకోవాలని నేను అడుగుతున్నాను. విషయం ఏంటి
నా పాయింట్ ఒకటే సార్, ఎవరు తప్పు చేసినా ఇందులో శిక్ష అర్హులే. రెండోది ఏ రైతుకు అన్యాయం జరగద్దు. ఇప్పుడు ఆయన కవీందర్ రెడ్డికి ఇప్పుడు కవీందర్ రెడ్డి, రాజిరెడ్డి ఇద్దరు కూడా వాళ్ళ దగ్గర సర్వే రిపోర్ట్ ఉంటది. ఉన్న దాంట్లో అందులో 8 గుంటాస్ డిస్ప్యూట్ అని రాశాడు. కానీ అతను ఫిజికల్ గా ఉన్నాడు కాబట్టి నేను అది చేశాను. 8 గుంటాసే అనుకుంటా, 10 గుంటాస్ చేసేయచ్చా? తీసుకెళ్ళ నేనున్నా సార్. ఇప్పుడు దున్నిన భూమిలో నేనున్నా సార్. వెరిఫై చేసుకోమనండి. సార్ మీరు వచ్చినారా ఎంఆర్ఓ గారు సైట్ మీదకి వచ్చినారా మీరు? నేనండి వచ్చినా. ఏ ఇయర్ లో వచ్చినారు? బహుశా 22 అనుకుంటా. 23 అంటే ఎలక్షన్ లోనే ఉన్నాం, 22 లో అనుకుంటా. ఓకే. సైట్ మీద రాకుండా డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్లలో ఎక్కడ కూడా ఎవరికి ఇప్పుడు ఆ వీడియోలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ గవర్నమెంట్ మారిన తర్వాత, మీరు పాత గవర్నమెంట్ లో కొంచెం గట్టిగానే పనిచేసినట్టున్నారు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఆ రైతులను వెళ్ళి పోలీసులు అడిగిర్రు, ఎవరమ్మా ఈ భూమి ఎవరిది అంటే వీడియోలు ఉన్నాయి. ఈయనదే రాజిరెడ్డి అనే పేరు చెప్తున్నారు వాళ్ళు. ఒకటి విలేజ్ ఇష్యూస్ లో సర్పంచ్ తో సహా, లోకల్ సర్పంచ్ తో సహా. లోకల్ సర్పంచ్ ఎవరు? వద్దు సార్, దయచేసి ఇట్లా ఆగం చేయకండి. దండం మీకు దండం పెడతాం మేము. అన్యాయం చేయకండి రైతులని, ఇట్లా అన్యాయం చేయకండి. వాళ్ళు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ లో లేదు. మీరు కాకపోతే ఇంకా స్టిల్ వెరిఫికేషన్ చేయించుకోండి. మీకు ఎవరో లోకల్ మీ విలేకరు అయితే అందుబాటులో ఉంటారు కదా. మీరు చెప్తున్నదే నేను చదివి వినిపించిన కదా సార్. ఆ భూములు ఎవరు ఉన్నారు, సర్వే ఎవరు చేసినారు? మీరు మీకు దగ్గర ఉన్న వాళ్ళతోటి ఏమంటున్నారు? ఆ దిలీప్ రెడ్డి వాళ్ళకి ఫోన్లు చేస్తే ఆయనే పంట వేసుకున్నట్టు, ఆయనే నాశనం చేసుకున్నట్ట. ఏం అన్యాయం ఇది? ఒక్కసారి మీరు లోకల్ మీ విలేకరు అయితే ఉంటారు కదా తెలియకు, మీరు చూడండి, తెలుసుకోండి. మేమే వస్తాం మీ ఆఫీస్కి. మీ ఆఫీస్కి వస్తాం మేము. ఆల్ డాక్యుమెంట్స్ నేను నెక్స్ట్ ఫర్దర్ ఎపిసోడ్ సైట్ లో చేస్తా. చేస్తాను. వీలైతే మీరు కూడా అక్కడికి రండి. మీరు రాకపోతే నేను అక్కడికి వస్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ. రైట్ అండి.